నమస్కారం అండి. ఈరోజు నా చైల్డ్‌హుడ్ గురించి చెప్పాలనుకుంటున్నాను. నా చిన్నప్పుడు నేను ఎలా ఉండేదాన్ని, మా ఊరు, మా నాన్న, మా బంధువులు, మా అక్కలు వీళ్ళ గురించి. సో, నేను పుట్టింది తెలంగాణ రాష్ట్రం మీ అందరికీ తెలుసు. తెలంగాణలో వరంగల్ డిస్ట్రిక్ట్ ఊరుగొండ. ఇప్పుడు ప్రెజెంట్ దామెర మండలం మా ఊరు వచ్చేసి. అక్కడ పుట్టి ఈ పల్లెటూరు పిల్ల యూకేకి వచ్చింది. ఇప్పుడు యూకేలో ఉన్నాను, స్కాట్లాండ్‌లో. అయితే చిన్నప్పుడు అసలు నేను పుట్టడం ఇష్టం లేదు మా నాన్నకు. ఎందుకంటే ఆల్రెడీ ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బాయి ఉన్నారు వాళ్ళకు. సో అబార్షన్ చేయించడం కోసం మా అమ్మకి మెడిసిన్ కూడా ఇచ్చారంట. మా నాన్న ఆర్ఎంపీ డాక్టరు. అప్పటి నుండి పోరాటం చేస్తూ ఫైటింగ్ చేస్తూ బయటికి వచ్చాను. సో నేను పుట్టినప్పుడు ఏదో పని మీద మా నాన్న లేడంట. 3 days తర్వాత వచ్చాడంట. మా అమ్మమ్మ మాతోనే ఉండేది. మళ్ళీ ఆడపిల్ల పుట్టిందని కోపంగా చూసిందంట మా తాతయ్య. మా నాన్న వాళ్ళ నాన్న అందరికి జాతకాలు రాసిండు, నాకు మాత్రం జాతకాలు రాయలేదంట. పాప మా అమ్మ ఒక్కతే కన్నది కాబట్టి నన్ను జాగ్రత్తగా చూసుకున్నది. తర్వాత మా నాన్న వచ్చిన తర్వాత ఆ రోజు సమయం అంతా చూసి నా జాతకం రాయకున్నా దాని జన్మనామం ప్రకారం రోజా, రో అనే అక్షరం వచ్చింది కాబట్టి రోజా అని పెట్టి పిలుస్తూ ఉండేవాళ్ళు. అలా అందరూ, నేనంటే ఇష్టం లేదు కదా, అందరూ రోజీ, రొయ్య రొయ్య అని పిలిచేవాళ్ళు. ఇప్పటికీ కూడా అందరూ రోజీ అనే పిలుస్తారు మా ఇంట్లో, మా ఊర్లో, మా బంధువులలో. మంజుల ఎవరికి తెలియదు, ఆ పేరుతోని అందరు పిలిచేవాళ్ళు. తర్వాత నేను చాలా అల్లరిగా ఉండేదాన్ని. వాళ్ళు అలా ఉంటే నేను రివర్స్గా మాట్లాడేదాన్ని అంట. సో అప్పటి నుండే మొండితనం నా లోపల బాగా పెరిగిపోయింది. స్కూల్కి వెళ్ళేదాన్ని కాదు. చిన్నప్పుడు వీక్గా ఉండేదానంట. మా నాన్న బయటికి వెళ్ళి రోజు ఒక ఎగ్గు తీసుకొచ్చేవాడు. ఆయన తేగానే పరిగెత్తుకుంటూ వెళ్ళేదానంట. రోజు ఎగ్గు తినడం వల్ల ఇంత లావయ్యాను ఇప్పుడు కూడా. సో అలా అప్పుడు చిన్నప్పుడు తను చూసుకోకుండా తర్వాత పెరుగుతా అంటే తనే నాకు మంచి ఫ్రెండ్. నాకు మా నాన్ననే నాకు ఇప్పటికీ మంచి ఫ్రెండ్. ఏ విషయమైనా ఫస్ట్ తనతోనే చెప్పుకుంటాను. సో చిన్నప్పుడు బడికి వెళ్ళేదాన్ని కాదు. బడి దొంగ, నెంబర్ 1 దొంగ అంటే ఎవరు? మంజులనే. తర్వాత పంతులు గుంటూరు నుండి ఒకతను వచ్చిండు. అతను అందరి పిల్లలకు పెద్ద బాల శిక్ష చెప్తా ఉంటే నన్ను అక్కడికి చేర్పించిండ్లు. సో నేను అక్కడికి వెళ్ళి చదువుకున్నాను. అక్కడ పద్యాలు అవన్నీ నాకు నచ్చాయి. సో ఇంకా నేను వెనక్కి తిరిగి చూడలేదు. మా నాన్న ఇంటికి వచ్చిన తర్వాత రోజు మార్నింగ్ చెప్పేవాడు, మా అమ్మ లేపేది, చదువుకోవే అని. సో అతి గారాభం అంటే గారాభంగా మొండిదాన్ని అట్లా పెరిగాను నేను. అక్కడ అయిపోయిన తర్వాత నన్ను స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో చేంజ్ చేసినప్పుడు అందరూ నా పేరు రోజా కాబట్టి రోజీ, రొయ్య అంటే నాకు కోపం వచ్చేసి నా పేరు అది కాదు, నా పేరు మంజుల అని నేనే చెప్పుకున్నానంట. రిజిస్టర్లో మంజుల తుమ్మ మంజుల అని పెట్టారు. లలిత టీచర్ గారు రాశారు, నాకు ఇంకా గుర్తున్నది. ఆ తర్వాత బాగా ఏడ్చాను, నా పేరు అది కాదు, నాకు కాదు అని ఆఫీస్ రూమ్లో. తర్వాత అక్కడి నుండి మా అన్నయ్య అంటే నాకు భయం, ఎవ్వరంటే భయం కాదు. ఎందుకంటే తను నాకు మ్యాథ్స్ రాకపోతే కొట్టి మరీ చెప్పేవాడు. సో మా అన్నయ్యకు బాగా భయపడేదాన్ని. వస్తాడంటేనే అల్లరి చేయకుండా సైలెంట్గా ఉండేదాన్ని. మా అక్కలకు నాకు మధ్య చాలా 10 years గ్యాప్. వాళ్ళు వేరే ఊర్లో, అప్పుడు మా ఊర్లో 10th class లేకపోవడం వల్ల వేరే ఊరికి వెళ్ళి చదువుకున్నారు, అక్కడే ఉండి. సో నాకు వాళ్ళకు మధ్య ఎక్కువగా సంబంధం లేదు. నాకు వాళ్ళకు మధ్య జనరేషన్ గ్యాప్, అంత అటాచ్మెంట్ లేదు. మా అన్నయ్య, మా నాన్న, మా అమ్మమ్మ, తాతయ్య వీళ్ళే నా లైఫ్లో ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. సో ఇది నా చైల్డ్హుడ్. ఎంత అల్లరిగా ఉండేదాన్ని, మొండేదాన్ని, అవన్నీ గుర్తు చేసుకుంటే నాకు చాలా నవ్వు వస్తుంది. అలా ఉండదాన్ని నేను ఇలా మారిపోయాను అనిపిస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో నా హై స్కూల్ ఎలా జరిగిందో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో